హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపు. హ్యాట్రిక్ సాధించిన బీజేపీ. తాండూరులో సంబరాలు జరుపుతున్న బీజేపీ శ్రేణులు. భారతీయ జనతా పార్టీ హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు దేశ ప్రజలకు, తాండూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తాండూరు బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా తాండూరులో బీజేపీ ముందంజలో ఉందని ఆయన అన్నారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా తాండూరు ప్రజల తరపున, నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల తరపున హర్యానా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. రైతులు, రెజ్లర్స్ అనేక వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఆ రాష్ట్రంలో భయభ్రాంతులకు గురిచేసి లా అండ్ ఆర్డర్ ను పక్కదోవ పట్టించే విధంగా ప్రయత్నించిన రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వెంటే ఉండడం చాలా సంతోషమని, ప్రపంచవ్యాప్తంగా గొప్ప నాయకుడుగా పేరుగాంచిన నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ మునుముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి, పట్టణ స్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపు 29 సీట్లు రావడం అనేది ఆషామాషి కాదు. కాబట్టి దేశంలో బీజేపీ పార్టీ అనేది ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా హ్యాట్రిక్ సాధించింది అనేది మనము చాలా గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వార్డులో కానీ గల్లీలో కానీ అధిక సంఖ్యలో బీజేపీ పార్టీని సభ్యత్వ నమోదు చేసి బీజేపీ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలకు తాండూరు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రం నలుమూలల ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న సందర్భంలో ఏ రకంగానైనా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి కుట్రలు, కుతంత్రాలు పడినటువంటి కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ కూడా అక్కడ అనేక రకాలైన కుయుక్తులు పడినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినట్టంటే నిజంగానే ఆ రాష్ట్ర ప్రజలకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తీసుకున్నారు, ఒకవైపు రెజ్లర్స్కి సంబంధించినటువంటి అనేక రకాల అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేశారు, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు, తీవ్రవాదమైనటువంటి అనేక రకాల సంఘటనలు అక్కడ ఉత్పన్నం చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఆ రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ని ఈరోజు చిన్నాభిన్నం చేయాలన్నటువంటి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాంటి సేవా దృక్పథం, నిజమైనటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గుర్తిరిగి 3వసారి హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ప్రపంచం వ్యాప్తంగా మెప్పు పొందినటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈరోజు అభివృద్ధి నోచుకుంటూ ఉన్నాయి. ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకొని అనేక రకాలైనటువంటి కొత్త వినూతనమైనటువంటి పథకాల చేత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్రలో మరో మైలురాయి, మరో విజయం ఈరోజు హర్యానా రాష్ట్రం రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కిందనేటటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో, ఇదే ఆనందంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడ జరిగినా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మనమందరం కూడా హర్యానా రాష్ట్రంలో చూసినాం. ఒకవైపు కాశ్మీర్లో అనేక రకాలైన దుర్మార్గాలకు పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వాటన్నిటిని కాదని మెజారిటీ ఓటర్లంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు సంగతి చూసినాం. కాశ్మీర్లో ఈరోజు 29 సీట్లు రావడం అంటే ఈరోజు ఆషామాషి విషయం కాదు. కాశ్మీర్ లాంటి విషయం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినంటే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది.
ఈ దేశాన్ని రక్షించబడతాం. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలన్నీ కూడా ఈరోజు అనేక రకాలైన భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ ఎన్ని పరిస్థితులు కల్పించినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ఈ దేశాన్ని సుస్థిరంగా సురక్షంగా కాపాడేటటువంటి దమ్మున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకే ఉందనేటటువంటి విషయం దేశ ప్రజలందరూ గుర్తెరిగిర్రు. కాబట్టి అలా వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా ఆ వారి యొక్క విశ్వాసాన్ని చూరగొని ఖచ్చితంగా ఈ భారతదేశ నలుమూలల